అంటే మన కంట్రీ దేని మీద స్టాండ్ అయింది అన్నప్పుడు మన కంట్రీ ఒక నమ్మకం మీద స్టాండ్ అయింది. మన కోసం భగవంతుడు అనే వ్యక్తి ఉన్నాడు, ఆ భగవంతుడు ఎక్కడో ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు అనేటటువంటి నమ్మకం మీద స్టాండ్ అయింది అనేటటువంటి టేక్ చాలా బాగుంది. అలాగే ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు దైవం మానుష రూపేణ, మనిషి రూపంలో భగవంతుడు వస్తాడు. భగవంతుడు అంటే ఎక్కడి నుంచో ఆయన రాడు, మనిషి రూపంలోనే ఒక ఐడియానిచ్చి ఆ ఐడియా ద్వారా ఈ ప్రపంచాన్ని మనం ఎలా కాపాడాము. వ్యాక్సినేషన్లో మనకి కోవిడ్ వ్యాక్సినేషన్లో మనము ఎంతవరకు విశ్వగురువుగా నిలబడ్డాము మనము అనేటటువంటిది చాలా అద్భుతంగా చెప్పారు. మ్యూజిక్ పరంగా తమన్ గారి మ్యూజిక్ మనం చెప్పాల్సినటువంటి పని లేదు, కానీ అఖండాలో ఆయన చేసినటువంటి ప్రయోగాలు కానీ మ్యూజిక్ ఎస్పెషల్లీ శివుడికి చాలా గట్టిగా ఉండేటటువంటి మ్యూజిక్ ఉండాలి. శబ్దానికి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి శివుడు. సో ఆ శబ్దాన్ని చాలా అద్భుతంగా ప్లే చేసినటువంటి వ్యక్తిగా తమన్ గారు నిలిచిపోయారు. స్టోరీ ఈజ్ వెరీ గుడ్ అండి. ఇట్ వాస్ చెప్తున్నాను కదా, మనకి దైవం మానుష రూపేణ, మనిషి రూపంలోనే భగవంతుడు వస్తాడు అనేటటువంటి విషయాన్ని ఇతివృత్తంగా తీసుకుని చాలా అద్భుతంగా చేశారు. నచ్చిన ఫేవరెట్ సీన్ ఆయన లాస్ట్లో క్లైమాక్స్లో బాలకృష్ణ గారు ఈ దేశం గురించి చెప్తూ, మీకు ఈ దేశ నీ చరిత్ర ఎంత, మీ దేశపు చరిత్ర ఎంత, మా దేశంలో ఉన్నటువంటి కాశీలో ఒక చెట్టుకున్నటువంటి చరిత్ర కూడా నీ దేశానికి లేదు అంటారు. చాలా అద్భుతమైనటువంటి డైలాగ్. బాలకృష్ణ చాలా బాగా చేశాడు దాంట్లో, అది నాకు నచ్చింది. రెండోది, తల్లి మరణించిన తర్వాత సీన్లన్నీ బాగున్నాయి. ఎందుకంటే అది చైనా మీద యుద్ధం కానీ, అదే మనం సింధూర్ కానీ, ఆపరేషన్ సింధూర్ కానీ, అట్లా రెండు డైలాగులు ఉన్నాయి. అవి చాలా బాగా నచ్చినాయి. ఈ విధంగా ఎప్పుడైనా చూసారా ఇంతకుముందు? బాలయ్యని అంటే మనం అఖండ 1లో చూసాము, తర్వాత ఇప్పుడు అఖండ 2లో చూసాం. వాళ్ళ నాన్నగారు దక్షయజ్ఞం చేశారు, దక్షయజ్ఞం శివుడుగా చేశాడు. తర్వాత ఈయన అఘోరాగా చేశాడు. అఘోరా అంటే శివుడుగా చేశాడు, బాగా చేశాడు. స్టోరీ పరంగా ఏం చెప్తారు? స్టోరీ బాగుంది. స్టోరీ అంటే నేను టోటల్ 3.5-4 ఇస్తానండి. అది సాంగ్స్ రెండేనండి. ఒకటి తల్లి మీద, తర్వాత మీకు తెలిసిన హీరోయిన్తో ఒక సాంగ్ తెలిసిందే కదా, అదే జాజికాయ అంటే అది హీరోయిన్తో కదా, బాగానే ఉంటుంది, అందరికి నచ్చింది. నాకు నచ్చింది ఏంటంటే తల్లి సాంగ్ బాగా నచ్చిందండి. ఫ్యాన్స్ చూడొచ్చండి సినిమా. అది ఏంటంటే ఎక్సలెంట్ సినిమా, 1 మించిందండి. తమన్ మ్యూజిక్ నిజంగా చెవుల్లో బ్లడ్ వస్తాయి అన్నాడు, అలాగే వచ్చినాడు. నిజంగా చాలా మందికి సెట్లో జగన్ డాన్స్ చేస్తున్నారు, జై బాలయ్య అని. 1 మించింది. 1కి 2కి తేడా ఉందండి. 1 సబ్జెక్ట్ వేరు, దానికి కొనసాగి ఆ పిల్ల పెద్దది అయింది, ఆ పిల్ల కంటిన్యూషన్ అనమాట. తల్లి చచ్చిపోయినా కూడా రాకుండా శివుడి రూపంలో వస్తాడు. బాగుంది సినిమా, బ్రహ్మాండంగా ఉంది సినిమా. అంటే శివుడి గెటప్ శివుడిగా మొత్తం టోటల్ శివుడిగా. లాస్ట్లో శివుడు కూడా వస్తాడు, శివుడి గెటప్ ఉంది. రామగారు చచ్చిపోయినప్పుడు కూడా వస్తుంది. బాగుంది సినిమా, ఎక్సలెంట్ అండి సినిమా. బోయపాటి కాంబినేషన్లో మళ్ళీ 5వ సినిమా కూడా రావే అవకాశాలు ఉన్నాయండి. డైలాగ్స్ మామూలుగా పవర్ఫుల్గా ఉన్నాయి. అసలు ఎరగదీసేసాడు, శివతాండం గెటప్ అన్నీ బాగున్నాయండి సినిమా. ఫైట్లు, సాంగ్స్, సీన్స్ అన్నీ బాలకృష్ణ చాలా బాగుందండి. 1 ఫైట్ సూపర్గా ఉంది. ఒక గంజాయి ఫైట్ బ్రహ్మాండంగా ఉంది. మాస్క్ కూడా పెట్టాడు అందులో. హీరో ఉంది, సంయుక్తమైన సాంగ్ ఉంది కదా, జాంకాయ సాంగ్. ప్లస్ లేదు, మైనస్ లేదు, రెండు అంతా బాగున్నాయండి ఫస్ట్ నుంచి వరకు. ప్లస్ ఫైట్లు, పాటలు, సీన్స్ అన్నీ బాగున్నాయండి. సినిమా లేట్ అయినా కూడా లేటెస్ట్గా అద్భుతమైన విజయాన్ని సాధించిందండి. సినిమా సూపర్ డూపర్ హిట్. జై బాలయ్య, జై బోయపాటి సింగర్. బాలయ్య అన్న ట్రైలర్ చేసి, కానీ ట్రైలర్ మాత్రం సినిమా చూస్తే విఎఫ్ఎక్స్ గుద్దాలు ఉందన్న. డైలాగ్ చూసినప్పుడు ఎట్లా అనిపించింది మీకు? బాగుందన్న, గూస్ బంప్స్. తమన్ అన్నకి అసలు గుడియాటాలన్న, తమన్ అన్న వేరే. అసలు ఓజీకి అట్లనే కొట్టిండు, దీనికి అట్లనే కొట్టిండు. అంటే మనకు కంప్లీట్ గా మైండ్ లో ఫిక్స్ అవుతుంది. అంటే అట్లాంటి సీన్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయన్న. క్లైమాక్స్ సీన్, ప్రీ క్లైమాక్స్, ప్రీ ఇంటర్వెల్ సీన్ చాలా ఉన్నాయి. తమన్ అన్న గ్రేట్, వేరే. అసలు తమన్నా ఏమో అనుకున్నాం కానీ. గారి గురించి ఏం చెప్తారు ఈ సినిమా? బాలయ్య బాబు చాలా మంచి యాక్టింగ్ చేసిన బాలయ్య బాబు. కోకోకోలా పెప్సీ, మా బాలయ్య బాబు సెక్సీ. సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడిచేదంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. చాలా బాగుంది. డబుల్ యాక్షన్ యాజ్ యూజువల్. చిన్న బాలకృష్ణ కొంచెం తక్కువ ఉంది రోలు, కానీ ఇక పెద్ద బాలకృష్ణ ఎంటర్ అవడంతో ఇక మొత్తం అంతా లేచిపోద్ది. సాంగ్స్ మొత్తం ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం సాంగ్స్తోనే నడుస్తూ ఉంటుంది. మొత్తం ఇక ఫైట్స్ అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే నడుస్తూ ఉంటుంది. ఫ్యాన్స్ పూనకాలే, ఇక ఫ్యాన్స్కి అయితే కదా తగ్గే పని లేదు. సెంటిమెంట్ కొంచెం తక్కువగానే ఉన్నా సరే ఉన్న కాసేపుని చాలా బాగా తీశాడు, చాలా బాగా లాక్కొచ్చేసాడు. ఎలివేషన్స్ ఉన్నాయి, కానీ స్టోరీ కరెక్ట్గా చెప్పాలంటే స్టోరీ ఓకే, ఫైన్,
యాక్సెప్టబుల్, అంటే కన్విన్సింగ్గా ఉంది. సో ఒక మాటలో ఏం చెప్తారు అఖండ 2 గురించి చూసారు? అఖండ అదే తాండవమే, తాండవం థియేటర్లో ఫ్యాన్స్కి తాండవం, అందరికీ ఉత్సవం.